మన అహాన్ని తన చేతులతో ఖండించి అసలైన శక్తి అంటే ఏంటో చూపించే ఒక దేవత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె కథ వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు, కానీ దాని వెనుక ఉన్న రహస్యం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకీ ఆ రహస్యమేంటో చూద్దామా? ఆలోచించండి. ఒక దేవత తన తలని తానే నరుక్కుని మళ్లీ నవ్వుతోందా? ఈ చిత్రాన్ని చూడగానే ఎవరికైనా మొదట కాస్త భయం కలగడం చాలా సహజం. కాని ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి చూస్తే మన పరివర్తనకు సంబంధించిన ఒక అద్భుతమైన సత్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక ప్రగాఢమైన పరివర్తనకు తాళం చెవిని పట్టుకుంది. ఇది ఏదో భయపెట్టే కథ కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి ఒక శక్తివంతమైన బ్లూ ప్రింట్, ఒక ప్రణాళికనమాట. సరే, ఇప్పుడు ఈ పురాతన గాథ నుండి మనం ఎదుర్కొంటున్న ఒక ఆధునిక సమస్య వైపు వద్దాం. అదేంటంటే ఈ మోడర్న్ ఎనర్జీ ట్రాప్. నేనంతా కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఎందుకో అక్కడే ఆగిపోయాను. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా. ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడం. అయితే ఇక్కడసలు సమస్య మన ప్రయత్నంలో లేదు. ప్రాబ్లమంతా మన శక్తిని సరిగ్గా వాడుకోకపోవడంలో ఉంది. దీనికి పరిష్కారం ఇంకా కష్టపడడం కాదు, మన లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకుని దాన్ని సరైన దారిలో పెట్టడం. ఓకే, ఇప్పుడు ఆ దేవత మనకిచ్చే ఆ తీవ్రమైన బ్లూ ప్రింట్ ఏంటో విశ్లేషిద్దాం. ఇది మన ఎదుగుదలకు ఒక క్లియర్ సైకలాజికల్ రోడ్ మ్యాప్ లాంటిది. మొదటిది స్వీయ శిరఛేదం, అంటే తన తల తానే నరుక్కోవడం. కంగారు పడకండి, ఇది అక్షరాలా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇది సింబాలిక్. మన అహంకారాన్ని, మన ఈగోని మనమే వదిలించుకోవాలి. ఎప్పుడూ గుర్తింపు, కంట్రోల్, ప్రశంసల కోసం చూసే మనలోని భాగాన్ని తొలగించటమన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన అహం ఎక్కడ అంతమవుతుందో అసలైన శక్తి అక్కడే మొదలవుతుంది. ఈగో నుండి బయటపడినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ వస్తుంది. రెండవ సింబల్ 3 రక్త ప్రవాహాలు. ఇవి మన శరీరంలోని 3 ప్రధాన శక్తి మార్గాలను, అంటే నాడులను సూచిస్తాయి. స్పష్టత, ఏకాగ్రత, ఇంకా ఆనందం కోసం ఈ మూడింటిని ఒకే లైన్లో ఉంచటం చాలా అవసరం. ఇక మూడవది కామ మరియు రతి అనే దేవతల మీద నిలబడటం. దీని అర్థమేంటంటే, మనలోని ప్రాథమిక కోరికలను మనమే అదుపులో ఉంచుకోవాలి. వాటికి మనం బానిసవ్వకూడదు, వాటిపై మనం పట్టు సాధించాలి. పరివర్తనకు ఇదే అసలైన పునాది. సింపుల్గా చెప్పాలంటే, మీ శక్తిని మీరు అదుపులో పెట్టుకుంటే మీ జీవితం మీ అదుపులో ఉంటుంది. ఇది సెల్ఫ్ మాస్టరీకి సంబంధించిన ఒక పవర్ఫుల్ మెసేజ్. చివరిగా ఇతరులకు ఆహారం ఇవ్వడం. నిజమైన బలమంటే శక్తిని మన దగ్గరే దాచుకోవడం కాదు, దాన్ని సేవరూపంలో బయటకు పంచడం. ఎంత పంచుతూ ఉంటే మన శక్తి అంత పెరుగుతుంది. ఇదొక అద్భుతమైన సూత్రం. ఇప్పటివరకు ఈ సింబల్స్ వెనుక ఉన్న శక్తివంతమైన ఆలోచనలు చూశాం కదా, చాలా బాగుంది. కాని మన రోజువారీ జీవితంలో వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసమే ఈ తీవ్రమైన మార్గం. ఈ మార్గంలో కేవలం 4 అడుగులున్నాయి. మొదటిది తలను ఖండించడం, అంటే అహంకారంతో ముడిపడిన ఒక అలవాటును పూర్తిగా వదిలేయాలి. ఉదాహరణకు సోషల్ మీడియాలో లైక్స్ కోసం చూడటం లాంటిది. రెండవది కోరికను మార్చడం, అనవసరమైన పనుల వైపు వెళ్లే మనసుని సృజనాత్మకత వైపు లేదా ఏదైనా నేర్చుకోవడం వైపు మళ్లించాలి. మూడవది తీవ్రమైన ఏకాగ్రత, ప్రతిరోజూ ఎట్టి పరిస్థితిలోనూ తప్పకుండా చేసే ఒక పనిని అలవాటు చేసుకోవాలి. అది 10 నిమిషాల ధ్యానం కావచ్చు, లేదా వ్యాయామం కావచ్చు, కానీ దానిలో రాజీ పడకూడదు. ఇక నాలుగవది శక్తిని బయటకు పంచడం. మనకు తెలిసిన ఒక విషయాన్ని ఇతరులకు నేర్పించడం ద్వారా లేదా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మన శక్తిని సరైన మార్గంలో ఉపయోగించాలి. సరే, ఇప్పుడు మనం ముగింపుకు వస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన సందేశం ఒక్కటే: అహం కంటే లక్ష్యం గొప్పది. మన ముందున్న ఎంపిక చాలా స్పష్టంగా, చాలా సులభంగా ఉంది. ఒకవైపు క్రమశిక్షణ, లక్ష్యం ఉన్నాయి, మరోవైపు కోరిక, అహమున్నాయి. మనం ఏ దారినే ఎంచుకోవాలనేదే అసలైన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మనం కోరికపై క్రమశిక్షణను, అహంపై లక్ష్యాన్ని ఎంచుకుంటామో ఆ క్షణంలోనే మనలోని అత్యంత శక్తివంతమైన రూపం బయటకు వస్తుంది. ఇదే ఆ తీవ్రమైన దేవత మనకందిస్తున్న అంతిమ సత్యం.